వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. దోస్తులు, ఎవరైతే మన ఛానల్ ని ముందుగా చూస్తుర్రో వాళ్ళైతే ఫస్ట్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకున్న గంట సింబల్ అయితే నొక్కుర్రి. అట్లా చేస్తే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తది. అందరికి హ్యాపీ సండే దోస్తులు. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. ఈ రోజు వీడియో ఏంటి అనంటే హింసించే మొగుడు ప్రేమించే ప్రియుడు పార్ట్ 29 అన్నమాట. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. చెప్పు లత, ఏం ఆలోచిస్తున్నావు? మనము లేచిపోదాం లత, మా ఊళ్ళు ఒప్పుకునేటట్టు లేరు. ఇప్పుడే ఏమో డిసైడ్ కాకురా. పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు. ఇంట్లోకి పోయి వాళ్ళను ఒప్పియ్యి. వాళ్ళు ఏదన్నా అంటే నాకు లతనే కావాలని చెప్పురా. ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? నువ్వు కూడా మారవిగా, నువ్వు కూడా ఎంత చెప్పినా కూడా వినవు. నా బతుకు ఎట్లా ఏది ఉంటే అట్లా అవుతుంది. పో ఆరా బంటిగా, నేను ఎన్నన్నా పోయి జత్తయిగా. ప్లీజ్ రా, అట్లా మాట్లాడకు. నువ్వు నీకు దండం పెడతా, నీ కాళ్ళు మొక్కుతా. నేను చెప్పేది ఇను. వాళ్ళే ఒప్పుకుంటారు. కాస్త ఓపిక పట్టు. నువ్వు అర్థమైతుందా? ఆ వాళ్ళు ఒప్పుకున్నారు. ఒకవేళ వాళ్ళు ఒప్పుకోకపోతే మనం అదే పని చేద్దాం గాని ఇంత తొందరగానే ఆ నిర్ణయం తీసుకొని వెళ్ళిపోవడం కష్టం కాదురా. కొంచెం చెప్పింది అర్థం చేసుకో. కావాలంటే బంటిని కూడా అడుగు. అవునరా మహేష్ గా, ఆగలేవురా. ఆమె గురించి గిన్ని సంవత్సరాల నుండి వెయిట్ చేస్తున్నావు. ఒక 4-5 రోజులు నువ్వు వెయిట్ చేయలేవా? సరే, నువ్వు చెప్పినట్టు నువ్వు మీ ఇంటికి ఓకు. మా ఇంటికాడనే ఉందురా. ఎటు వేండో తెలియదని నేను కూడా అంటా. నువ్వు ఇంటికి పోకపోతే 1 రోజు 2 రోజులల్లా వాళ్ళకే అర్థమవుతుంది. నా కొడుకు మనసులా ఎవరున్నారు, వాళ్ళకి ఇచ్చి చేసింది బెటర్ అని వాళ్ళే రియలైజ్ అవుతారు. నువ్వు సపడేక రా, మన ఇంటికి పోదాం. అవును మహి, నువ్వు బంటోళ్ళ ఇంటికి వెళ్ళు. అంటే నువ్వేమన్నా మహేష్ కి తినబెట్టు ప్లీజ్. తినకుండా ఉండకు మహి ప్లీజ్. సరేలే, ఇక ఏం చేద్దాం. నువ్వు చెప్పింది తినాలే, వాళ్ళు చెప్పింది తినాలే. కానీ నేను చెప్పింది మాత్రం ఎవ్వరు వినరు, నన్ను పట్టించుకోరు, నన్ను దేకరు. గంతే. బంటి పారా. ఎందుకు రా గట్లా అంటావు? వీడు ఎంత చెప్పినా వినేటట్టు లేడు. ఓ 4-5 రోజులు వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకుంటారా ఒప్పుకోరా చూసి ఇక వీని నేను పెళ్లి చేసుకుంది బెటరు. మా వాళ్ళైతే ఒప్పుకున్నారు. వాళ్ళు నన్ను ఏమనరు ఇప్పుడు. నేను తిన్నా పోతున్నా. నేను సాయంత్రం తొందరనే వస్తా. కానీ నేను వచ్చే వరకు మా అమ్మను తిట్టుడు కొట్టుడు ఏదన్నా ఏస్తే మాత్రం మంచి ఉండదు. అమ్ములు చెప్తున్నా, ఇవి లొల్లీలు మనకు అద్దు. మనం మంచిగా కలుసుందాం. అబ్బో కొడుకో, నేను ఇంట్లేడుంటా. అటేటు పోవుడుతోటే ఇది నన్ను తిడుతుంది, లేకపోతే కొడుతుంది. దీన్ని అనేటోడు ఎవ్వడు ఉండడు బిడ్డ. నువ్వు పోతే సంగతి రాత్రి ఎప్పిపిత్తాయే నీ కొడుకుతోటే. నేనెందుకు తిడతా, నేనెందుకు కొడతా? మీకేమన్నా పిసనా ఏమో పిసబట్టినట్టు ఏతుర్రు. ఆమె మాటకు మాట రివర్స్ అయి మాట్లాడితేనే నాకు కోపం వస్తుంది. అదే నాకు రివర్స్ మాట్లాడుకుంటా మూసుకొని ఉంటే అయ్యేపోతుంది కదా. అమ్మా, నువ్వు కూడా దాన్ని ఏమనకు. నీ పని నువ్వు చేసుకో, దాని పని అది వేసుకుంటది. నేను ఇలా తొందరనే అత్త, నాకు కొంచెం పని ఉన్నది. ఆ పని చూసుకొని అత్త. రేపెల్లుండి నేను పనికాడికి పోను. రేపెల్లుండి పని నడతలేదు, ఇంట్లోనే ఉంటా. సరే మంచిది. అమ్మా పొయ్యత్త. సరే. ఇది కొడుకు తోటి లోపలికి ఏంది ఉన్నవా? ఇట్రా. ఏంటిది? కొడుకు అటు పోవుడుతోటే లోపట జొత్తన్నావు. నీ కొడుకుకు ఏం మందు పెట్టినవే? నీ కొడుకు నీ దిక్కు మాట్లాడతాండు, నిన్ను పట్టుకునే తిరుగుతాండు. ఈ లెక్క నేను మందులు పెట్టి మలుపుకునేదాన్ని కాదు. అల్లా గిదే గిదే నన్ను ఎదిరించి మాట్లాడద్దు అన్నది. మళ్ళా నన్ను ఎదిరించి మాట్లాడుతున్నవేందే? చెంపలు చెంపలు వాయగొడతా. నీ కొడుకుకు నీకు భయపడే ఆడదాన్ని కాదు. నువ్వు నన్ను ఎందుకు కొడతావే? నీ అవ్వగారింటికా నుండి ఏమన్నా సొమ్ము తెచ్చి నాకు పెడతాన్నవా? నేను తింటానా? నా సొమ్ము నేను తింటానా? నా సొమ్ము నువ్వు తింటాన్నావు? నా సొమ్ము తినుకుంటేనే నన్ను కొడతావు, తిడతావు, అన్ని ఎత్తావా? ఇన్ని రోజులు నోరు మూసుకొని కూసున్నందుకు బాగా రెచ్చిపోయారు నీ అవ్వను. నువ్వు నీ అవ్వను నా కొడుకు ఇంటికి రాకమన్నాడు. నీ అవ్వ నా ఇంటికి రాకపోతేనే నువ్వేమన్నా మారుతావు గాని, లేకపోతే నీ అవ్వ మాటలు పట్టుకొని నువ్వు ఇంకా బరిదేగించుతావు. ఏంటే నీకు నోరు బాగలేస్తాంది? నా సరాతం తెచ్చి నాలుక మీద పెట్టి కాల్తా. గూత కూడా ఎల్లకుంటా. ఏమనుకుంటున్నావో? ఈ కొడుకు చేతితోటే నిన్ను తన్నిపిచ్చి ఇంట్లోకి బయటకు గెంటిపిత్తా.
నీతోటి కాదు కదా, నీ అవ్వతోటి కూడా కాదా పని? ఎందుకు కాదే? ఏం చేసినావే నువ్వు? నేనేం చేయలేదు. నువ్వు నన్ను రాయే పోయే అంటే మాత్రం మంచి ఉండది. నా ఇంట్లోకే నా కొడుకుని ఎలగొడతా, నిన్ను ఎలగొడతా. నేను ఒక్కదాన్నే ఉంటా. ఇది నేను కట్టుకున్న ఇల్లు కాబట్టి. ఓ మత్తు కట్టుకున్నావు నీ బొంద మీద. ఎవరినేవన్నీ బట్టి ఎవరెవరి దగ్గర వండి కట్టుకున్నావు. నీ ఎవ్వలెక్క కాదు నేను, నీ లెక్క కాదు. ఏంటే బాగా మాట్లాడుతున్నాయి? ఇప్పుడే కాదనే నా కొడుకుతోటి తిట్టా కొట్టా నన్ను. నా కొడుకు అటు పోవుడుతోటే నీ ప్రతాపం చూపిస్తున్నవేవు. దొంగ ముండా, నిన్ను మూత్తనే, నిన్ను మెత్తబట్టి మూత్తా. నువ్వు జత్తనే మేమిద్దరం సంతోషంగా ఉంటామే. నువ్వు జావరాదే, నా కొడుకు నేను మంచిగా ఉంటాం. అమాయకురాలైనా నా కోడల్ని ఎలగొట్టి కొజ్జదానివైనావు. నా ఇంట్లకు వచ్చిరావు. దరిద్రదాన నువ్వు వచ్చినప్పడుతుంది నా ఇంట్లో అంత దరిద్రమే. ఏ దొంగ ముండా, బాగా మాటలు వస్తున్నాయి. నీ సంగతి చూస్తావు. రాత్రి నీదంతా వలగొడతానే. ఆగు, నీ కొడుకుతోట నిన్ను దండిపిత్తనే. నువ్వేమనుకుంటానవో? దొంగముండా, బాగా మాటలు వస్తున్నాయి. నా అవ్వని ఈ రోజున నీ కొడుకు ఇంటికి రాకు అని అన్నాడంటే అదంతా నువ్వు చెప్పిన మాటల వల్లనే. ఈ సంగతి చూస్తావు బిడ్డ. ఏ పోయే, ఎవ్వరేం చేయలేరు నన్ను. నువ్వు కొట్టినంత మాత్రాన, తిట్టిమన్నంత మాత్రాన నేను భయపడే ఆడిదాన్ని కాదు. పో దొంగముండా, నీ బతుకు పాడుగాను. 2 ఎకరాలు దాని దినాలకి వేసిత్తి గానే, మరి దాని దగ్గర కోతలేవు, దాని దగ్గర వండెత్తలేవేమే. ఊకిన్నే ఉంటాను. ఈడ ఎవడున్నాడని ఉంటానవే? లేకపోతే ఈడెవరన్నా మిండని చూసుకున్నావా? మిండని ఇచ్చిపెట్టి పోబుద్ది అవుతలేదా? నీకుంటారే, నాకు ఉండరు అట్లా. ఈ దొంగముండ నోరు అరికి సంపుతా. ఇయ్యల్లా రాత్రితోటి నువ్వు చెప్తావాగు. నీ కొడుకైతే రాని. దొంగముండ, ఆ కొడుకు నిన్నే చంపుతాడు. ఆగు, నీకు మూడిని తాగే దొంగముండా. నన్ను ఇంత గోస ఉచ్చుకుంటాను. నా కొడుకుతోటే నిన్ను పొట్టు దన్నిపిత్తాగు. నా కొడుకైతే కొంచెం మారని. అరే, నువ్వేం టెన్షన్ తీసుకోకు. చక్కగా మా ఇంట్లోనే ఉండు. అన్నం వేసుకత్తా, తినరా. నాకు అన్నమద్దు ఏదద్దురా. నా మనసు మంచిగా లేదు. మా వాళ్ళు అన్నారంటే అదే మాట మీద ఉంటారా. వాళ్ళు ఏది కూడా ఆలోచించరు వెనక ముందు. నాకు అదే భయం అవుతుంది. నువ్వు ఇంటికి పోకపోతే వాళ్ళకి ఏందనేది అర్థమైతుంది తీరా. నానమ్మా, నానమ్మా. మీ నానమ్మ ఏమంటదోరా? ఏమనదాగు. ఏంద్రా? ఓ నానమ్మా, ఏం కూర వండినవే? మిల్మిల్కలు అండినా. ఇలా పొద్దంతా ఏడబోయి పాడైనవు. బుక్కెడు అన్నం తినకపోతివి. ఏమైందో ఈ పిల్లగా? అంతా ఎట్లో ఉన్నావు? ఏం లేదే నానమ్మా, అల్లా అవ్వయ్య తిట్టిర్రు. అలిగి మన ఇంటికి వచ్చిండు. ఎందుకు? ఏం పనికి తిట్టిర్రు? ఏదన్నా సుండు పనులు ఏత్తనే కదా అయ్యా అవ్వ తిట్టేది. తుండి పనులు కాదే, ఇక ఈడొకటి కావాలని అంటాండు. ఆ ఒకటి నువ్వు చచ్చినా మంచిదే, మేము ఇయ్యమని వాళ్ళు అంటారు. ఏంటిదా ఒకటి? నీకెందుకే? నీకు అన్ని కావాలా? అది వాళ్ళ పర్సనల్. నీ అవ్వ నీకు అన్ని కావాలే. ఏంద్రు, నాకు ఎప్పితే నేనేమన్నా డప్పు పట్టుకొని పోయి ఊరంతా దాటిత్తనారా? దాటియ్యవు, మన్ను వేయవు గాని ఒకడంతా నాకున్ను మహేష్ కు వేసుకరాపోయే తింటాం. నాకు అద్దు. ఓ పిల్లగా, అవ్వయ్య తిట్టిర్రని అలుగుతే అలిగిరవు గాని తిండి మీద అలగద్దు. అసలే ఎండాకాలం అంతా నెరివడ్డట్టు అవుతుంది. పానం కింది మీద అవుతుంది. అల్ల నీకేమన్నైతే వాళ్ళకే కదా గోస. బుక్కడంత వేసుకత్తా, తిని ఉండు మా ఇంట్లో. నువ్వు మీ అమ్మవును మీ నాన్న వచ్చినప్పుడే పోదు తియ్యి. అబ్బో నానమ్మ, నువ్వు బంగారు తల్లివే. నువ్వు ఒప్పుకుంటావో ఒప్పుకోవా అని అనుకున్నా. ఇంట్లో మనుషులు ఉంటేనే గిలగిల గలగల. నాకు పొద్దుగాలడుచుంది. రిమోట్ దొరుకుతలేదు, ఆ టీవీ నడతలేదు. ఇంట్లో పిస కుక్క తీరు అటు ఇటు తిరుగుతాన్నా. ఏడగొట్టినవు పిరగా నువ్వు? నేను టీవీ మీదనే పెట్టిన్నే. టీవీ మీద పెడితే అది ఆగుతుందని పెట్టినవా? ఆ సందులో పడ్డట్టున్నది. అదేడబోయిందో అని నేనెంకులాడుతాన్నా. నువ్వేమో ఇంటికి అచ్చులేదు. నషం డబ్బేడ పాడైంది. ఈ నషం డబ్బా పాడుగాను నాకే వెరకనే. నేనేమన్నా దాన్ని పెట్టుకోనమంటానా ఏంది? అయితే అదేడ పాడైందో అది కుండది. ఏం చేయాలి? తలకాయ నొప్పికి అయితే అన్నం అయితే వేసుకురాపో. అరే వారి, నువ్వు అట్లా ఉండకురా.
నాకు నీ ముఖం చూడబుద్ధి అయితలేదు. నువ్వు అట్లుంటే అన్నీ సెట్ అవుతాయి, అన్నీ ఓకే అయిపోతాయి. నువ్వేం టెన్షన్ తీసుకోకు. లైట్ తీసుకో భయ్యా, లైట్ తీసుకో, కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీసుకో. అరే గీ టైంలో నువ్వు జోకులు చేయకరా, నా పరిస్థితి నా ఆలోచనలన్నీ వేరే ఉన్నాయిరా, నీ కాలు మొక్తా. అయితవే గాని నువ్వైతే లైట్ తీసుకో అన్ని. సరేలే. హలో అమ్మా, ఏం చెప్తున్నవే? ఏం లేదు, ఆ జట్టబాడక ఉన్నాడా ఇంట్లోనే? వాణ్ణి ఏమన్నదన్న బుద్ధి అయిందా బిడ్డ నాకు? అయితే వానికి ఏదో అయింది, లేకపోతే మనం పెట్టిన మందు ఇట్లా పోతాందా అయ్యింది, అందుకే వాడు ఇట్లా ఎత్తాడా? ఏం పాడో ఎట్లా చేస్తాడో, ఆడు కళ్ళు తాగితే మన దిక్కే ఉంటాడు బిడ్డ. వానికి రాత్రి నిండార తాగిపిచ్చి వానితోటే వానవ్వని సంపిపియ్యి, అప్పుడన్నా మనము ప్రశాంతంగా బతుకుతాం. సరేనే అమ్మా. వాడు ఈ రోజున నన్నే ఇంటికి రాకుమన్నాడు. వానికి ఆగు, వానికి మంచి మందు తెప్పించి రుద్దుదాం. మన ఆస్తి నీ పేరు మీద వేయించుకోవాలి బిడ్డ. చేయించుకున్నాక ఈ మంది ఏదన్నా అయ్యి సచ్చినా వాడు సత్తాడు. సత్తే మనకు ఆస్తి అవుతుంది, అన్నీ మనకే అవుతాయి. అదే అమ్మా, వాడు మంచిగా రాగున్నప్పుడు పట్టుకపోయి ఆయనతో వేయించుకుంటే అయ్యే పోతుంది. ఘోరంగా మాట్లాడుతాండే, నాకు ఆ మాటలు ఇంటంటనే ఘోరంగా అనిపిస్తాంది. ఇక ఈ దొంగ ముండా కొడుకు నా దిక్కే మాట్లాడుతుండని ఇదాగుతలేదు. అన్ని దొరకబట్టిదా అన్నకపోయినవు. ఏంటన్నాలే, మళ్ళా కొడుకు వచ్చినాక ఏమైనా చెప్తుంది కావచ్చని సపడేక ఉన్నాయి. ఇప్పుడు ఆ కొడుకైతే రాని. సరే 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 తీయ అమ్మ, ఉండు. నువ్వైతే ఏమనుకోకు, వాడు రాకమంటే నువ్వు రాకుండా ఉంటావానే అమ్మ? వానితోటే నీ కాళ్ళు మొక్కిపిత్తావు, తప్పైంది అత్తమ్మా అని. సరే అవ్వా, సరే ఉండు, నేను అన్నం తింటా. సరే, అంకుల్ వచ్చిండా? అంకులు వచ్చిండు, మటన్ తీసుకొని వచ్చిండు. ఇక ఆయన తాగుతాండు, నేను అన్నం వేసుకున్నా. సరే ఉండు. దీనికి ఎంత బలుపు, వానికి ఎంత బలుపు. ఇంట్లో నేను చెప్పినట్టు నడవాలని వాళ్ళు చెప్పినట్టు నడుచుడు ఎక్కడిది? చూస్తా, వాళ్ళ సంగతే చూస్తా. ఏడైతాంది ఇంకా కొడుకు రాకపాయే. ఇక రేపు ఎల్లుండి పోను అననే. ఆ గోళీలు వేసుకుంటే దొడ్డికి పెడుతుంది, కక్కత్తదని చెప్పిండు కదా మల్లయ్య. అందుకే పోను అని అన్నాడేమో. నా కొడుకు బతకాలే, ఆ మందు పాడగాను, ఆ మందు పోయి. అమ్మా, అయ్యో తాగచ్చిండా ఏంటి? ఏంది నాని గింత లేట్ అయింది? అత్త ఇక ఏం చేయాలి, మనశ్శాంతి లేదమ్మా నాకు. పెళ్ళాన్ని వేసుకున్నట్టే గాని అసలు తృప్తే లేకుండా పోయింది నా జీవనానికి. మీరిద్దరు లొల్లి పెట్టుకుంటా అంటే నా తలకాయ ఖరాబ్ అవుతుంది. అయితే బిడ్డ, లొల్లి పెట్టుకుంటాం, కూడుంటాం, మాట్లాడుకుంటాం. నువ్వు మా గురించి ఎందుకు టెన్షన్ తీసుకున్నాడు గాని కాళ్ళు రెక్కలు కడుక్కొని రాపో, అన్నం తిందువు. చాల్ ఇప్పుడు తింటానా అమ్మా? తినా, నాకు నువ్వు చెప్పినవి గుర్తున్నాయి, మళ్ళీ చెప్పినవి అన్ని గుర్తున్నాయి. పొద్దుగాల లేవాలి, గోళీలు వేసుకోవాలి. అయ్యో బిడ్డ ఉర్రకు, ఆ దొంగ ముండా ఇంటది మళ్ళా. అవును కదా, ఏం చెప్తాంది అది? శ్వేత, ఏ శ్వేత, ఏంది? ఏం చెప్తాన్నవే? నేను వచ్చింది నీకు ఇరవడతలేదా? నీ గురించే చూస్తాన్నా, ఇంకా రాలేదని ఫోన్ చేస్తేనేమో లిఫ్ట్ చేస్తలేవు. ఇక నాకు బొచ్చడు పనులుంటాయి, మీలే కట్టికుంటే అందరం ఎట్లా బతుకుతామే? సరేగాని దా మీది కోదందా. ఫ్రిడ్జ్ లా బీర్లున్నాయి, తేపోయే. జర ఆయనంక తాగుదు తీయలేవు. మనం మన బెడ్రూమ్ లో కోదందా. బిడ్డ తాగుడు ఎందుకు, బుక్కడంతా అన్నం తిని సప్పుడేక వండుకో. అన్నం తినుడు ఎందుకే, నాకంత పిజ్జ అవుతాంది. అన్ని ఏం చేసినవే శ్వేత? నిన్ను నేనెందుకు ఏం చేసినా? అయ్యో ఇటు తాగిన మత్తులా దాంతో ఉరతడా అయ్యింది. అన్ని ఏదో చేసిర్రే నీ అవ్వును నువ్వు కలిసి. అవునా, సరే మంచిది. అవ్వనేం చేసినామో నీ అవ్వేం చేసిందో అన్ని తెలుస్తాయి ఓ రోజున. బాబు ఇన్నే అగే, దీనికి ఇంత అంత కోపం లేదమ్మా. ఇదంటే నాకు పిచ్చి ప్రేమ, కానీ దీనికి నా మీద ప్రేమ లేదు. ఊ అంటే అలుగుతుంది, ఆ అంటే అలుగుతుంది. దీంతోటి కట్టం ఉన్నది. ఓ నానిగా, నువ్వు తాగిన కాడికి సాలు, బుక్కడంత తిని సప్పుడేక పండుకో. రేపు పొద్దుగాల 5 వరకు లేచి ఆ గోళీలు వేసుకోవాలి. నేను చెప్పేది ఇను, లేకపోతే నువ్వు ప్రాణాలతోటి ఉండవు. ఏ అమ్మా, నేను వేసుకుంటా, నాకు తెలియదా అనే?
నా పెళ్ళాన్ని బతిలు మాడాలి ఇప్పుడు ఏం చేస్తాందో. బాడకవు తాగచ్చిండు పూసుకన దాంతోటి మందు మాకు అని అనడు కదా. అంటే మళ్ళా అవ్వ బిడ్డలేదన్నా సుధరాయించుకొని నా కొడుకుకు ఏది పెట్టేది తెలియదు. ఓ బంగారం, ఎందుకే అంతా అలుగుకుంటా ఊరికత్తన్నావు? ఇగరా నేను రాను, నువ్వు నా దగ్గరికి రాకు, అవసరం లేదు గంతే. నా అవ్వును నేను కలిసి ఏమో చేసినవేమో, మరి ఏం చేసినామో అది నువ్వు నిరూపించు, అప్పుడే నీ ముఖం చూస్తా, నీతోటి మాట్లాడతా. పిచ్చిదానా, అన్నయ్యల్లా పట్టుకుంటారా చెప్పు? నీకు నీ అవ్వంటనే ఇట్టం, నీ అవ్వ మీదనే బాగా ప్రేమ ఉన్నది, నా మీద ప్రేమ లేదు, నేనంటే పట్టింపు లేదు. నేను చెప్పింది నువ్వు వినవు, మీ అమ్మతోటే ఉండిపో, మీ అమ్మ అండిందే తినిపో, మీ అమ్మ దగ్గరనే పడుకోపో, అంతే తప్పించి నువ్వు నా దగ్గరికి రాకు, నాతోటి మాట్లాడకు. ఏయ్, నిన్ను వదిలిపెట్టి ఉంటానా బంగారం? నేను బతుకుతానా చెప్పు? నీకు ఇంకో 2 బీర్లు తాగిపిచ్చి దన్ని పిత్త. లేవే, నేను మంచిగా నీతోటి టైం స్పెండ్ చేద్దాం, ఎంజాయ్ చేద్దామని తొందరగా వచ్చిన తెలుసా, దోస్తు వాళ్ళందరిని వదిలిపెట్టి. లే, బీర్ దేపో. మీ అమ్మను తెమ్మను, తెచ్చి కూసుండబెట్టి తాగిపిత్తది. నువ్వు తెత్తే తాగుతా, గది తెత్తే ఎందుకు తాగుతా? ఓ సాల్తి, నువ్వు నన్నే తిట్టబడుతుంది, మీ అవ్వ నన్నే తిట్టబట్టే, చుట్టుపక్కల వాళ్ళు వచ్చి నన్నే తిట్టబట్టే. ఆ అమ్మ ఎందుకు తిడతాందే నిన్ను? దాన్ని చంపుతా నిన్నేమన్నా అంటే. నీ గురించి నేను ప్రాణం ఇస్తా, తెలుసు కదా. చంపుపో, మరి నా గురించి ప్రాణం ఇత్తవేమో. బతకాలనే, అందరూ మంచిగా బతకాలి. ఇవాళ రేపు కోపాలు తాపాలు పెట్టుకుని అజ్జెత్తే ఏమత్తాంది? నేను లుంగి కట్టుకుంటా, నువ్వు బీర్ పట్టుకొని రాపోయే బంగారం, ప్లీజే. సరే. ఇది ఎంత అలిగినా ఎంత అజ్జేసినా కూడా దీంతోంది మాట్లాడంది నేను ఉండలేను, నేను బతకలేను. అట్లుంటది నా ప్రేమ దాని మీద. అబ్బా, దేవకన్య లెక్కున్నవే, నాకు కావాల్సింది తెచ్చి పెడతావు నువ్వు. మరి నాకు కావాల్సింది నువ్వు ఇస్తావా? నేను ఇవ్వకపోతే ఎవరిస్తారు? నువ్విడ ఊసో. ఏం కావాలో చెప్పే, నువ్వు అడిగింది నేను చేసి పెడతా. నీ మొగన్ని నేను, నువ్వు అడిగింది నేను చెయ్యాలి, అంతే. అది నాకు ఈ ఇంట్లో ఉండడం నచ్చలేదు. ఎందుకు బంగారం? ఇది మనిల్లే. అనిల్లే కరెక్టే గాని ఒక మనిషి వల్ల నాకు పిచ్చిలేస్తుంది, నన్ను తిడతారు, నన్ను అజ్జేస్తారు, నాకు విలువ లేకుండా పోయింది. ఆ మనిషి ఇంట్లో లేకపోతేనే మనం సంతోషంగా ఉంటాం. ఏ మనిషి? మీ అవ్వనా? అవ్వ కాదు, మీ అవ్వ. అదేమంటాంది? బుకెడు తింటాంది, అటు మూకాన వంటాంది. లేదు, ఆమె ఇంట్లో ఉంటేనే మన ఇద్దరికి గొడవలు అవుతున్నాయి, మన ఇద్దరం బాగా దూరం అయిపోతున్నాం. ఆమె మన ఇద్దరి గురించి బయట పోయి చెప్పుతాంది. ఇప్పటికే బయట వాళ్ళందరికీ మన ఇద్దరి మీద చెడు ఉద్దేశం ఉన్నది. అందుకే వేరేటోళ్ళు వచ్చి మన ఇంట్లో చెలరేగుతుర్రంటే అది మన ఇంట్లో ఇచ్చిన అలుసే. అవును, బరాబరే. అందుకే మీ అవ్వను ఎలగొడదాం. ఎటు పోతదే నీ అవ్వ? దాని ఇంట్లోకి మనం ఎలగొట్టుడు కరెక్టేనా? ఎలగొట్టుడు అంటే పూర్తి ఎలగొట్టుడు కాదు. మీ అవ్వ చేయబట్టి నీకు నాకు మధ్యలో ప్రేమ బాగా తగ్గింది. నువ్వు నా మీద ప్రేమనే చూపిస్తలేవు. అంతగానం ప్రేమ చూపిస్తే ఇప్పటి వరకు నాకు కడుపు కాకపోనా? నీ అవ్వ, నీతోటి నేను ప్రేమ చూపియకపోతే ఏం చూపిస్తున్ననే? నువ్వే ప్రపంచం అనుకోని నీతోటే బతకబడితిని. కరెక్టే గాని నీ అవ్వముండా దానికి 2 ఎకరాలు వేసింది. ఓ దాని దగ్గరకు 10 రోజులు పోతే ఏమైతుంది? పీకుమండ్రా, మనం సంతోషంగా ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు ఇక రోజంతా. రోజంతా ఎంజాయ్ చేద్దామానే? నా పెళ్ళానికి నా మీద బాగానే కోరికలున్నాయి. అవునరా, నాకు నీతోటి ఏకాంతంగా సుఖాంతంగా రోజంతా రాత్రంతా గడపాలని ఉన్నదిరా. మన ఇద్దరికి ఫ్రీడమ్ లేకుండా పోయింది. నీ అవ్వను ఎటన్నా ఎల్లగొడదాం, లేకపోతే సంపేద్దాం రా. సంపుతరా అనే? సంపుతే మనకు పాపం తలుగుతుంది. దాన్ని ఒమ్మంటాగు.
ఆ ఎవతికైతే 2 ఎకరాలు రాసిందో దాని దగ్గరికి రేపు పొద్దుగాలనే బొమ్మని ఓ 10 రోజులు ఉండి రమ్మంట. 10 రోజులు మనం ఫుల్లుగా ఎంజాయ్ చేద్దాం, అటు పోదాం ఇటు పోదాం, ఓకేనా? దాన్ని పిలిచి అదే మాట చెప్పు. రేపు పొద్దుగాల మనం లేచే వరకు అది ఉండద్దు ఇంట్లో. ఆ, నాకేమో నీతోటి గడపాలనుంది, అది కూడా ఏకాంతంగా. ఐ లవ్ యూ రా. ఐ లవ్ యూ బంగారం. నీ అవ్వ మనకు అడ్డత్తుందంటే ఎవ్వతినైనా పీకుమంట నేను. అవ్వ అయితేంది, అది ఎవ్వతైతేందే. అది దాన్ని విలువు. అమ్మా అమ్మా ఉన్నావే ఇగరా? ఏంద్రా? ఎందుకు బతుకుతానవే భూమి మీద? మమ్మల్ని విడదీయాలని అనుకుంటాను. అసలు నువ్వు మనిషివేనానే? నా కన్న తల్లివేనానే? ఏంద్రా తిక్క తిక్క మాట్లాడుతున్నావు? నేనెందుకు మిమ్మల్ని విడదీయాలనుకుంటా? నేనెందుకు అజ్జెత్తా? నువ్వేమాడిదానివే? నీ అవ్వ నిన్ను చంపుతా నేను. కొడుకు కోడలు సంతోషంగా సుఖంగా ఉండాలని కోరుకుంటారు. నువ్వు మమ్మల్ని విడగొట్టాలని చూస్తున్నావు. నేనెప్పుడన్నా అట్లా చూసిన్నా, అట్లా విడగొట్టాలని అజ్జేసిన్నా? ఎందుకురా తాయినాక ఓ మాట మాట్లాడతావు, తాగక ముందు ఓ మాట మాట్లాడతావు? నువ్వు తాయినాక నువ్వు నన్ను తిడతావని నీ పెన్లో మంచిగా రాయిపిస్తాందా దగ్గర కూసుండబెట్టుకొని? చూసినవారా ఇప్పుడు నేనేమన్నా అన్ననా? నీ పెన్లవని ఆమె ఎట్లా అంటుందో, ఇక గిట్లా అంటది, నన్ను రెచ్చగొడుతుంది. నేనేమన్నా అనేసరికేమో నేను కూర్చోదాన్ని. నీకు ఎందుకే అవ్వ అంత బలుపు? బుకెట్ తిని మూలకు వండాక కోడలు నానుడు ఎందుకు, కొడుకుని తిట్టుడు ఎందుకే? నీ అవ్వ ఎంతో మంది చత్తారు, నీకు సావత్తలేదే. ఏంద్రా నువ్వు మాట్లాడేది? నేనెందుకు చత్తరా? మీరు సావుర్రి. మేము సావాలని అనుకుంటున్నావు, అందుకే మమ్మల్ని చూస్తే ఓర్తలేవు, మమ్మల్ని ఒక్క దగ్గర ఉండనిత్తలేవు, మా మధ్యలో లొల్లిలు పెడుతున్నావు. నేను మీ మధ్యలకు ఎప్పుడన్నా వచ్చిన్నానే? ఎందుకే ఇంత తెగబడి నా మీదకి లొల్లి కత్తారు? ఏయ్ అమ్మా, నేను ఒకటే చెప్తానా, నువ్వు రేపు పొద్దుగాలనే ఎటన్నవో ఎటు పోతావో నాకు తెలియదు. ఒక్క 10 రోజులు మమ్మల్ని ఏకాంతంగా ఇచ్చిపెట్టే. నువ్వు ఉంటున్నావని మేము చక్కగా సంసారం కూడా చేసుకుంటలేము. నేనెందుకు పోతా? నాకేం పండ్రా? మీరు సంసారమే చేసుకుంటలేరు అని అంటే మీ మధ్యలో వచ్చి వంట అన్ననా, లేకపోతే మీ రూమ్లోకి వచ్చి నిద్రపోతున్నారా? మిమ్మల్ని ఏమంటున్నారా? మిమ్మల్ని ఒక్క మాట అన్నా అంటున్నారా? చల్, అన్ని మాట్లాడకు. ఏ దొంగ ముండకైతే 2 ఎకరాలు వేసినావో దాని దగ్గర ఓ 10 రోజులు పోయి సాగుపోలేవే, ఊకే ఇన్నే చస్తావు. నేనెందుకు దాని దగ్గరికి పోతారా? ఇది నా ఇల్లు, నా కథ, నా ఇంటికాడ నేనుంటా. నీ ఇల్లు, నీ కథ, నీ కొడుకు, నీ కోడలు అన్నప్పుడు మరి దానికెందుకే 2 ఎకరాలు చేసినావు? ఎందుకు చేసినావే? నీ కొడుకు మంచిగా బతకాలని నీకు లేదా? అంటే దానికి ఎద్దునారా? చేయకపోదు కదా. నా కొడుకున్నాడు, నా కొడుకుకు పిల్లలు పుడతారు, నా వారసులకు కావాలని ఉంచేది కావచ్చు. దాని దగ్గర ఉండిపో. మా దగ్గర ఉన్న కాడికి చాలు. ఆడ 10 రోజులు ఈడ 10 రోజులు ఉండి బుకడంత తిను, లేకపోతే ఇంటింటికి అడక్క తిను. నా కొడుకుకు ఏమెక్కిచ్చినవే? ఏమెక్కిచ్చి నా కొడుకును నన్ను దిటిపిస్తానవే? నీ కోడలు మంచిదే, అదే మనకంటాంది. కానీ నేనంటాన్నా, నువ్వు 2 ఎకరాలు చేసినావు, దాని దగ్గరకు 10 రోజులు పోతేంది? నాకు నా పెళ్ళాంతోటి ముచ్చటకు సరసానికి వీలు లేకుండా పోతుంది నువ్వు ఇంట్లో ఉంటే. నీ అవ్వ నరుకుతా నిన్ను. నేనేమంటానరా? మీ మధ్యలోకి వస్తానన్నా? మిమ్మల్ని ఏమన్నా అంటానన్నా? మీ జోలికి వస్తానన్నా? ఏందో ఇంత పని చేస్తానా, బుక్కడంతా తింటానా, గడబోయి కూసుంటానా? నా పెళ్ళాంతోటి నేను ఉండాలంటే నువ్వు ఇంట్లోకి పోవాలి. దాని దగ్గర ఉంటరా పో. ఈ దరిద్రపు ముండా పోదురా? మన ఇద్దరిని చూసుకుంటేనే వంటది ఇంట్లో. మనం ఎట్లా వంటన్నాం, ఎట్లా లేస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఏం కథ అనేది అన్ని చూడద్దా? లేకపోతే దీనికేడ మనసున పడుతుంది? అట్లా ఎవరన్నా ఉన్నారే? ఒక్కొక్కళ్ళు కొడుకు కోడలు మంచిగా ఉండాలి, కలిసిమెలిసి ఉండాలని ఇచ్చిపెట్టి వీక్తారు. నీ అవ్వ నువ్వేం బెల్లం గడ్డు ఉన్నదని పట్టుకొని ఎడుతాన వేడా? ఓ రేబ్బో నేను పోను. ఆగే దొంగముండా. దానికి బల్పు బాగున్నదిరా, నువ్వు దానికి ఆవరం అంచుతలేవు. నేను అంచుతా అంటే నన్ను అంచనిత్తలేవు. ఎందుకురా నన్ను ఇంత గోస ఉచ్చుకుంటుర్రు? నేనేమన్నా అంటున్నానరా మిమ్మల్ని? ఏదో బుక్కడంతా తిని మూలకు పంటుంటున్నా, ఇద్దరు కలిసి నన్ను తిట్టబడుతుంది, ఓసారి కొట్టబడుతుంది, ఇంట్లోకే బొమ్మని అంటారు. నేను ఎట్లా పోతారా? నేను కట్టపడి ఇల్లు కట్టుకున్నా. నువ్వు
మొత్తం పోయి ఆడ వంటలేం కదనే. ఓ 4 వద్దులు పోయిరా పోయే దొంగముండా అంటానా. 2 ఎకరాలు వేసినావు, ఇప్పుడు అది మంచిగా బతుకుతాంది, రంది లేకుండా అంతోటి ఇంతోటి తిరుక్కుంటా. నువ్వేమో మమ్మల్ని దయ్యం పట్టుకున్నట్టే పట్టుకొని ఉండబడుతుంది. వద్దురా కొడుక, అట్లా మాట్లాడకురా. కన్న తల్లిని అనే మాటలు కావురా అవి. ఎందుకే నా కొడుకుకు అంత ఎక్కిచ్చి ఏదో వేసి నా కొడుకును మాయ వేసి మంత్రం చేసి నా కొడుకును ఇట్లా వేసిర్రు. కళ్ళు తాగితే ఘోరంగా మాట్లాడుతుండు వాడు. తాగకురానంటే నువ్వు దగ్గరుండి తాగి పియబడుతుంది. ఆ మొగనికి ఇష్టం ఉన్నట్టు ఉంటాడు, తాగుతాడు, తింటాడు, ఏమన్నా ఎత్తాడు. నీకేందే? అవును, మీరు ఎట్లా నుండు రే బాంచను. మీ జోలి కత్తలేను, మీ వార్త కత్తలేను. ఆగో నేను మాట్లాడతా అంటే నీకు విలువ లేదా అనే? దానికి విలువ లేదు. అది మనకు విలువ ఇయ్యది, మనకు రెస్పెక్ట్ ఇయ్యది. నీ ఇజ్జత్ తీస్తాంది. నీ ఇజ్జత్ పోతే నాది కూడా పోయినట్టే కదా. బజార్లా ఆడోళ్ళందరూ చీ నీ కొడుకు గట్లాంటోడా, చీ నీ కోడలు గట్లాంటిదా అని బయట ముచ్చట్లు పెడుతుర్రు తెలుసా. ఇన్నోళ్ళందరూ వచ్చి నాకు చెప్తుర్రు. ఇది పోయి ఏం చెప్పందే వాళ్ళంతా అంటారా చెప్పు. దీనికి ఇంట్లో మూసుకొని పడుండంటే అట్లుంటలేదు, ఎడకన్నా పోయానంటే అట్లుంటలేదు. దాన్ని ఏం చేస్తావో చెయ్యి. నువ్వెందుకు అలుగుతాన్నావు ఇప్పుడు నా మీద? అవసరం లేదు. నీ అవ్వను ఏదో ఒకటి చేసేదాకా నువ్వు నా దగ్గరికి వచ్చుడు అవసరం లేదు, నా దగ్గర వండుకుడు అవసరం లేదు. ఏ బంగారం గట్లంటే ఎట్లనే? అంతే. నీ అవ్వకు నీకు బాగా బలుపున్నది. అది తగ్గాలంటే నేను నిన్నంచాలే, నువ్వు మీ అవ్వనంచాలే. దాన్ని ఇప్పుడే 4 ఉతికత్తావు. నీ అవ్వను పక్కలకు రానియకపోతే నేను బతుకుతానా చెప్పే? పో నడువు. అది రేపు పోతనే మంచిది. రేపు ఎటన్నా వీకుమాను, లేదంటే 4 చంపి చెప్పిరాపో ఇప్పుడు పోయి. అని అవ్వ దాని సంగతే చూస్తా, అది ఎట్లా పోదో చూస్తా. ఎడవైంది ఇది. నీ అవ్వ అంత దింపుతాంది నాకు. జరసేపు ఇట్లా కూసుందాం. అబ్బా అబ్బా, ఈ లొల్లి పాడుగాను ఈ ఆడక్కల లొల్లికి అంత పిసలెత్తాంది. ఈ దొంగ బాడుకోవు అవ్వను ఉతుకుతా, అవ్వను చంపుతానచ్చి ఏమో ఈడ వన్నడా. మంచిగా వన్నడు. బోతు బాడుకోవు బగ్గద అయినాక వండకపోతే ఏం చేస్తాడు? ఏయ్ ఏయ్ శ్రీను, ఏ శ్రీను దీనిగా. ఈడు ఏడలేసేటట్టున్నాడు. దాన్ని మెత్తబట్టి నేనే ఒత్తుతా. దొంగముండ తలుపు పెట్టుకొని పన్నది. ఎంత కొట్టినా తీర్తలేదు. నన్నేం చేస్తారో అని అనుకుంది కావచ్చు. కావని ఎట్లన్నా కొడుకు గీడవన్నాడు. 5 అవుతుంది, గోళీలు వేసుకోడా ఏంది? లేపుదాం. శ్రీను, అరే శ్రీను. ఏందే? ఏందమ్మా గింత పొద్దుగా లేపుతాను? రాత్రి నువ్వేమేం మాట్లాడినావో నీకు గుర్తున్నాయా బిడ్డ? గుర్తులేవు గాని నేను గీడెందు అన్ననే. నా బెడ్రూమ్ లో నేను వండలేదా? గీడికి నన్నెవరు తీసుకొచ్చిర్రు? నువ్వే వచ్చి పన్నావు గాని గోళీలు వేసుకుందుపా. నీ పెళ్ళం లేత్తది, సప్పుడు వేయకు. నా దగ్గరనే పెట్టుకున్నా కదా, ముఖం కడుక్కుందుపా. అవును కదా అమ్మా, అవి వేసుకోవాలి కదా. అవునవును, నేను మర్చిపోయినా. నువ్వు లేపిందే నయమైంది. ఇక వేసుకుంటా పాయే అమ్మా. దా బిడ్డ దా. నిన్న కళ్ళు తాగిన మైకంలా దొంగముండ నీకేం చెప్పిందో ఏమెక్కిచ్చిందో గాని నన్ను పొట్టు పొట్టు తిడితివి. ఏ ఊకోయా అమ్మా, నేనెందుకు తిడతానే నిన్ను? నీ అవగంత చెండాలున్నానే. సరే గాని దా బిడ్డ, నువ్వేం తిట్టినా నేను పట్టించుకోను. ఎందుకంటే నువ్వు మా కాళ్ళిలా లేవు గాని మన కాళ్ళకి వచ్చేదాకా కొంచెం కష్టపడాలి. కన్న తల్లిని కాబట్టి ఎన్నైనా ఓర్చుకుంటా బిడ్డ. 5 అవుతుంది, జల్ది ముఖం కడుక్కొని రాపో. ఈయన్నే కింద కడుక్కుందుదా. సరేపా. కనీసం మా వాళ్ళు నా కోసం రాను కూడా రాలేదు. ఎటు వేయండు ఏం కథ అని ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ పెడితిని. ఆన్ చేద్దాం. బాగానే సార్లా ఫోన్ చేసినట్టున్నారు కదా. వీడు ఒకడు, వీని గుర్రు పాడుగాను. వీడు గుర్రు కొట్టేది కొడతాండు. రాత్రిసుంది. ఈయన గుర్రుకింత నిద్ర పట్టి పాడగాలే. అతకన్నా చేద్దాం ఫోను. లేచిందో? హలో హలో, ఏంది బంగారం పొద్దున్నే లేచినావు? అసలు పడుకుంటే కదా బంగారం, అస్సలకే నిద్ర పడతలేదు.
ఈ బంటిగాడేమో గుర్రు కొట్టేది కొడుతుండు. మా వాళ్ళు ఏమన్నా అంటుర్రా? ఇంటి ముంగట కనబడ్డరా? నిన్న సాయంత్రం మీ అమ్మ ఊడ్చుకుంటా తిడుతుందట. మా అమ్మ బయట కూసుంటే ఇక ఏమన్నా తిట్టుకొని అని మా అమ్మ సైలెంట్గా ఉందటరా. అవునా? నీకోసం రాలేదా? మా కోసం రాలేదు కానీ ఫోన్ చేసినట్టున్నారు. ఇక ఎటు పోతాడు ఎటు పోడు బంటోళ్ళ ఇంటికాడ ఉంటాడని అనుకోవచ్చు. అరే నీ అవ్వ అటు జరుగురా నువ్వు. ఏంద్రా ఎప్పుడు లేచినావు? పండుకో. నీ అవ్వ. ఏం గుర్రు కొడుతున్నావురా? నీ గుర్రు పాడగాను నిద్ర పడతలేదు, మన్ను పడతలేదు. అటు జరుగు. ఏమో మీద చేతేసినావు. అయ్యో, నేను చేతెత్తే నీకేమైందిరా? మీ లతెత్తి ఉంచుకుంటావా? నేనెత్తి అద్దంటాను. లతెత్తే ఉంచుకోనారా మరి? ఏంటిదట? చేతుదీరా అనంటే మీ లతెత్తి ఉంచుకుంటావా అని అంటుండు. అవునా? బంటి జోకు మాట్లాడతాడు. సరే గాని నువ్వు చక్కగా లేచి ఇంటికి రా. నువ్వు వాళ్ళతోటి మాట్లాడకు, ఇంట్లో తినకు. కావాలనంటే నేను బయటకి ఫుడ్ తీసుకొస్తా, నీకు తినబెడతా. వాళ్ళతోటి మాట్లాడకుండా తినకుండా ఉంటే అర్థమైతది. ఖచ్చితంగా ఒప్పుకుంటారు, సరేనా? సరేలే. ఒప్పుకోకపోతే ఏం చేస్తారా? నువ్వు నాకు ఆ అమ్మాయే కావాలని అన్నావు. మా వాళ్ళు కూడా మన పెళ్ళికి ఒప్పుకున్నట్టే. ఇక చూసి చూసి ఒప్పుకోకపోతే ఏం చేస్తారు? నువ్వు అంతగానం టెన్షన్ తీసుకోకు, సరేనా? చక్కగా ఇంటికి రా. ఇప్పుడే రానే నేను. చూద్దాం వాళ్ళు నా కోసం రారా ఏం చేస్తారనేది. సరేలే బంగారం. లవ్ యూ. లవ్ యూ టూరా. హగ్ చేసుకోవాలని ఉంది బంగారం. ఓరు వారి, నేనే లతనని నన్ను అగ్గు చేసుకోరా. ఛీ, నిన్ను వేసుకుంటే ఆ ఫీల్ రాదురా. ఫీల్ వచ్చేటట్టు నేను చేస్తా కదా. ఏం చేస్తావు? ఆడోళ్ళ బట్టలు వేసుకుంటా, ఆడోళ్ళు తయారైనట్టు అయితా. ఇక నువ్వు ఆ నుండూరికిరా, నేను ఈ నుండూరికి వస్తా. కథం హగ్. బంటి జోక్ మాట్లాడతాడు. 11 వరకు బయటకు రాలత కలుద్దాం. అరే వారి, మీరైతే కలుసుకోరు గాని నేనైతే రానురా, నాకు పనున్నది. ఏ ఊర్రకురా. సరేరా చూద్దాం. నేను మళ్ళా ఫోన్ చేస్తావు, బాత్రూమ్ వస్తుంది. పో. వాడు ఏడున్నాడో తెలుసుకున్నావా? తెలుసుకున్నానే, బంటోళ్ళ ఇంటికాడనే ఉన్నాడు అని తెలిసింది. ఉండని ఎన్ని రోజులు ఉంటాడో, వాడే అత్తడు ఇంటికి. అంతా ఈ దొంగ ముండా ఏ బట్టి? పోనీ ఇప్పుడు బయట ఉర్రకు, నలుగురికి తెలిస్తే మన ఇజ్జత్ పోతుంది. అనిజతు ఎందుకు పోతుందయ్యా? వాడు ఆడిపోరి తండ్రి. ఆ పోరి ఇంకోనికి విడాకులు ఇచ్చిందని అందరికి ఎరికేనాయే. మళ్ళా దీని కొడుకును పట్టింది పాపమని దాన్ని తూ అని ఉంచుతారు. అయితవాయి గాని బయట పడేటట్టు లొల్లేందుకు? మన కొడుకు కూడా ఆ పొల్లంటే ఇష్టం అని అనబట్టే. మన కొడుకును మనం మార్పించుకోవాలి, ఏదో ఒకటి చేసి వాన్ని మన రూట్లకు తెచ్చుకోవాలి. మనం ఆ ప్రయత్నం మీద ఉందాం గాని ఈ బయటకొచ్చి ఇద్దరు తీసుకున్నాడు అవసరం లేదు. కాళ్ళ కన్నా పోయత్త. నా కొడుకు నిన్నడుసుంది ఇంటికి రాలేదు నీ బిడ్డ వల్ల. నీ బిడ్డకు ఎప్పు నా కొడుకును మర్చిపోమ్మని, నా కొడుకును వదిలిపెట్టమని నీ బిడ్డకు ఎప్పు. లేకపోతే మాత్రం మర్యాద దక్కది. బజార్ మీదికి నీ బిడ్డను నిన్ను అందరినీ ఇగ్గి ఇజ్జద్దిత్త నేను. నువ్వు అవన్నీ మాట్లాడకు. నీ కొడుకును ఫస్ట్ మార్చుకో, తర్వాత మా బిడ్డ జోలికి రా. ఇద్దరైతే ఇష్టపడుతున్నారు. సరే, నీ కొడుకుకు ఇష్టం లేదు అని అంటే పక్కకు దొలుగుమను, నా బిడ్డ కూడా పక్కకు దొలుగుతుంది. అంతేగాని ఊకే వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఇంటి ముంగట కనిపించినప్పుడు తిడితే మాత్రం మంచిగా ఉండదు. నిన్న రాత్రి కూడా సాయంత్రం కూడా నువ్వు తిడుతున్నావు. పోనీ అని సపరేక ఊకున్నాం. మేము మీ కాళ్ళు కూడా మొక్కుతామని అంటున్నాం. ఎందుకు అనంటే పిల్లలు ఇద్దరు ఇష్టపడ్డరు, పెళ్ళి చేద్దాం, దానికి మేము మిమ్మల్ని అన్నం కావచ్చు ఒకప్పుడు, దానికి కాళ్ళు కూడా మొక్కుతామని మేము అంటున్నాం. కానీ మీకు కొంచెమన్నా కనికరం లేకపాయే. ఇప్పుడు మీ కొడుకు అటు వేయండు ఇటు వేయండు అని అంటే మాదెందుకు తప్పు ఉంటుంది? అది మీ తప్పు ఉంటుంది. మీరు ఒప్పుకోనందుకో లేకపోతే మీరు ఇంకేమన్నా అన్నారో మీ కొడుకును, అది మీకు తెలిసి ఉండాలి. ఆ కొడుకును మేమేం అనలేదు. ఆ పిల్లను మర్చిపో అని అన్నందుకే వాడు ఇంట్లోకే వెళ్ళిపోయిండు. ఈ పిల్ల నా కొడుకుతోటి మాట్లాడకపోతే నా కొడుకు మనశ్శాంతిగా ప్రశాంతంగా ఉంటాడు కదా. నోరు తెరిచి చూస్తాను. నా కొడుకుతోటి ఫోన్లు గాని కలుసుడు గాని ఏస్తే మాత్రం నేను అస్సలకే ఊకోను. మీ ఇజ్జతి 3 బజార్ల కాడ పెడతా.
ఓగోని వేసుకొని పోయింది, వానితోటి సంసారం చేసింది, వానికి విడాకులు ఇచ్చింది వచ్చింది, మళ్ళా నా కొడుకును పట్టింది అని నేను 4 బజార్ల కాడ పెడతా చెప్తాన్నా. ఇజ్జతి అట్లా తీసుకోకుర్రి, మా కొడుకుని వదిలేయుర్రి చెప్తాన్నా. ఇంటాన్నవా నల్లి కుట్లదానా? నా కొడుకును ఏం చేసినవే? మొత్తం నీ చుట్టూ దింపుకుంటావు. నువ్వు ఎక్కతక్క రోడ్డు మీద మాట్లాడకు. నా బిడ్డను మనకు అర్థమవుతుందా? లత, నువ్వు ఇంట్లోకి పో. ఈ బిడ్డనే కదా నా కొడుకును మొత్తం కొంగు కట్టుకున్నట్టే అదైపోయింది. అయ్యో, మీ జోలికి మేము రావు, మా జోలికి మీరు రాకుర్రి. మీ కొడుకుకి చెప్పుకోర్రి. మీ కొడుకు మర్చిపోతానేమో, మా బిడ్డ కూడా మర్చిపోతుంది. లేదు అని అంటే వాళ్ళకు పైన ఎట్లా రాసి పెట్టుంటే, ఆ దేవుడు ఎట్లా రాసి పెట్టుంటే అట్లయితుంది. అంతేగాని మమ్మల్ని టెన్షన్ పెట్టకుర్రి, మీరు టెన్షన్ పడకుర్రి. ఇక అంతే, అంతకంటే ఎక్కువ మేము ఏం చెప్పలేము. మా ఆయన లేడు. ఇప్పుడు మా ఆయన ఏదైనా మీ మాటలు వినేది ఉంటే ఇప్పుడు ఈ రోడ్డు మీద పెద్ద పెద్ద లొల్లీలు అవ్వు. ఆ లొల్లీలు అవసరం లేదు, కొట్లాటలు అవసరం లేదు. ఇష్టం ఉన్నట్టు నోరుకు వచ్చినట్టు మాత్రం వాగకు. నువ్వు నీ కొడుకు చెప్పుకొని, నీ కొడుకు బుద్ధి చెప్పుకొని మా బిడ్డను మర్చిపోయేటట్టు నువ్వు చేసుకో. అబ్బా, చూసినవా దీనికి ఎంత బలుపున్నదో? వాణ్ణి ఏదో ఒకటి వేసి దొంగ ముండను మర్చిపోయేటట్టు వెయ్యాలే. తీసుకుపోయి దూరమేనన్న వారేసి మొత్తం బయటకు రాకుండా చేద్దాంపా. ఎట్లయితే అట్లాయే. ఏమో తీయే, ఏం చెప్పచ్చటట్టు లేదే వాళ్ళకు. వాళ్ళ అమ్మేంది గంత ఘోరంగా మాట్లాడుతుంది? నన్ను మహేష్ ని విడగొడతారు అయింది. వాళ్ళు అంత ఘోరంగా అంత కఠినంగా మాట్లాడుతారు. ఏమైంది అక్క, ఏడుతాను? అటు బాత్రూమ్ పోయి వచ్చే వరకు ఏడ్చుకుంటూ కూర్చున్నావు. ఏమైందే? ఏం లేదు చెల్లె, వాళ్ళమ్మ ఘోరంగా తిడుతుంది. మహేష్ కి ఫోన్ చేయకు, మాట్లాడకు, నువ్వు ఏవట్టే వాడి ఇంట్లోకి వెళ్ళిపోయిండు, అది ఇది అనుకుంటా ఘోరంగా తిడుతుంది. నువ్వు ఏవట్టి ఎందుకు వెళ్ళిపోయిండని అంటాందే ఆమె. ఒకసారి నన్ను వెళ్తే అయిపోవు కదా నువ్వు. వాళ్ళు మా ఇద్దరు లవ్కి ఒప్పుకోను అని అంటే ఆయన వెళ్ళిపోయిండు. నన్ను మర్చిపో, మా ఓన్ జోడికి రాకు అంటుర్రే. వాళ్ళే ఉన్నారు, వాళ్ళ కొడుకు చెప్పుకోమ్మా నా మాట. నీకెందుకు అనుడు, నిన్నెందుకు అనుడు? నువ్వు నన్ను విలువద్దా అక్క, నేను అడుగుదును. పోనీయే, మళ్ళా మహేష్కి తెలిసినా కూడా వాడు వచ్చి లొల్లి పెడతాడు. పోనీ, నా బతుకు ఇంతే, ఇక ఎప్పటికీ ఏడ్చుకుంటా ఉండుడే. ఏందక్క నువ్వు అందరికి భయపడేది? ఏందో నా బతుకు అంతేనే, అందరికి భయపడుకుంటా బతకాల్సిందే. కొడుకు బాగా కక్కుతాండు, బాగా దొడ్డిపోయి పాడైతాండు. అది ఎల్లబడ్డది, మరి ఎట్లా అనేది ఏది చెప్తలేడు కదా. ఈ దొంగ ముండ ఇంకా లేవలేదు. లేస్తే ఎందుకు గక్కుతుండని అడుగుతుందో, ఎట్లా పాడైందో. బామ్మా, కక్కి కక్కి గొంతంతా నొత్తాందే. అదే బిడ్డ, చూసుకున్నావా దొడ్డి పోయేటప్పుడు కక్కేటప్పుడు ఏమన్నా పడ్డదా? ఇంత మందు వాసనే వస్తుందమ్మా. అబ్బా, ఇంకా బిడ్డ, ఇయ్యాల రేపు వేసుకుంటే అంతా పోతుంది. నువ్వు మంచిగా కావాలి, 2 రోజులు కట్టపడాలి బిడ్డ. మళ్ళీ వస్తుంది. ఏం చేస్తాడు నీ కొడుకిడా? ఏం లేదు, అంత కక్కత్తందని కక్కుతాండు. రాత్రి గంతగనం తాగే. ఆ బాత్రూమ్ ఉంది కదా, ఇక్కడికి ఎందుకు వచ్చిండు? నువ్వు వండుకున్నావాట, నా పెళ్ళాన్ని లేత్తదమ్మా, నా పెళ్ళానికి డిస్టర్బెన్స్ అవుతుంది అని నా బాత్రూమ్ లకు వచ్చిండు. బాడకవు తాగకురా అంటే ఇంటడా? నువ్వు పక్కకు కూసుండే తాగిపియబడుతుంది. ఇలా బాడకవని ఎందుకంటున్నావు నా కొడుకును? నీ కొడుకు నిన్నెంత తిట్టినా, నీ మీద తూ అని ఉంచినా కూడా నువ్వు నీ కొడుకు నేను కేసుకుంటేనే అత్తవే. అబ్బా, బహురూపులోళ్ళే. నా కొడుకు నాకు ఇట్లన్నా జావుర్రి. గంతగానం ఎందుకు అక్కుతాండు అసలు? వీనికేమన్నా దాయిపిచ్చిందా ఏంది? ఇంతవరకు ఎప్పుడు అక్కలేదు కదా గట్లా. మీదికి రమ్మను నీ కొడుకును, అత్తడుపో. దోస్తులు మరి చూసిర్రా మన వీడియో? ఇక లత సంగతి అయితే అట్లున్నది. అసలు లత పెళ్లి మహేష్ తోటి జరుగుతుందా జరగదా, మరి ఏమైతుంది? మళ్ళా సమ్మవ్వ అయితే పాప వాళ్ళ కొడుకుకైతే గోళీలు వేసింది. పూర్తిగా మందు పోతుందా, లేకపోతే అంతలోపే పెళ్ళం గ్రహించుకొని ఇంకేదన్నా చేస్తుందా, మరి ఏమైతుంది ఏం కథ అనేది అయితే పార్ట్ వైజ్ గా వస్తూ ఉంటాయి. మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు. మరి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం. అందరికీ సెలవు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని. బై బై దోస్తులు.